రప్పారప్ప చేసేది ఎవరప్ప పల్నాడు రాజకీయాలు సీమ రాజకీయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సాగుతుంటాయి. నేతల మధ్య మాటల తూటాలు కూడా గట్టిగానే పేలుతుంటాయి. లేటెస్ట్ గా వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో రప్పారప్ప రాజకీయాల రీసౌండ్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. కూటమిని టార్గెట్ చేసే క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి వచ్చిన ఈ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. సీఎం, మాజీ సీఎం వరకు ఈ పంచ్ డైలాగ్ పై రియాక్ట్ అయ్యారు. ఒకరు దీన్ని కౌంటర్ చేస్తే మరొకరి డైలాగ్ వాడటంలో తప్పే ఉందని చెప్పుకొచ్చారు. ఇక రప్పారప్ప డైలాగ్ కి కౌంటర్ ఇచ్చారు ఎరపతినేని. వైసీపీ తాము అధికారంలోకొస్తే రప్పారప్పా చేస్తామంటున్నారని, అసలలా చేసేవాళ్లు వైసీపీలో ఎవరున్నారని ప్రశ్నించారు. రప్పారప్ప అంటున్నారు, మేమొస్తే అది చేస్తామంటున్నారు, మేమొస్తే ఇది చేస్తామంటున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, రప్ప అని మీరు అంటున్నారు. ఆ రప్ప అనే మగోడెవడి రాష్ట్రంలో వైసీపీలో నేను అడుగుతున్నాను. మీరు చెప్పగలుగుతారా? ఆ మగోడెవడు ఒక పేరు చెప్పగలుగుతారా? ఏపీలో అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు చేస్తోందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. అలాంటి కుట్రలను సహించబోమని, వాటికి తగిన రీతిలో సమాధానం చెప్తామన్నారు. అమరావతిని రాజధానిగా కడుతుంటే వైసీపీ వాళ్ళు విషం చెబుతున్నారు. ఎన్ని విషయాలు చెమ్మినా, ఎన్ని దుర్భాషలు ఆడినా, ఎన్ని రప్పారప్ప అని అరిసినా మరలా 24లో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. రెచ్చగొట్టే విధానం మంచిది కాదన్నాం. చేతనైతే అభివృద్ధికి సహకరించండి, చేత కాకపోతే ఇళ్లలో కూర్చోండి తప్పితే నోరు బారేసుకుంటే దానికి తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు ఉంటుంది. పల్నాడులో అధికార విపక్ష నేతల మధ్య నిత్యం ఏదో ఒక విధంగా మాటల యుద్ధం సాగుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా వైసీపీ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ ఎరపతినేని కామెంట్స్ కి ఫ్యాన్ పార్టీ నుంచి ఏ రకమైన రియాక్షన్స్ వస్తాయో అనే చర్చ కూడా అప్పుడే మొదలైపోయింది.